వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అవినీతిలో అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకతాను ముక్కలే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపణ. గోదావరి కని పట్టణంలో ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. దళిత మహిళా కార్మికురాలు స్వప్నపై ఏఐటీయూసీ నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్ దాడి చేయడాన్ని ఖండించిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాఖీ కట్టిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి. గోదావరి కని కాశీ విశ్వేశ్వర ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. మండలంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. అప్డేట్స్ చూస్తే అవినీతిలో అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకతాను ముక్కలేని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గోదావరి కన్లో సుడిగాలి పర్యటన చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలకగా బీజేపీ జాతీయ నాయకులు ఎస్ కుమార్ ఇంటికి విచ్చేసిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు దోచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేమేమీ తక్కువ కాదన్నట్లు మూసీ నది ప్రక్షాళన పేరుతో 1,00,000 కోట్లను దోచుకోవడానికి సిద్ధమైందంటూ ఆరోపించారు. ప్రజలు బీఆర్ఎస్ పాలన బాగాలేదని హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలనెత్తిన భస్మాసుర హస్తం పెట్టిందని వాపోయారు. ప్రజలందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వైపు మొగ్గు చూపారని తెలిపారు. ఇక బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ కలుస్తుందని కాంగ్రెస్ పార్టీ కొత్త డ్రామా మొదలు పెట్టిందంటూ పేర్కొన్నారు. ఈ పార్టీ ఎందులో కలిసినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలవడం మూలంగా బీజేపీకి కొత్తగా వచ్చి వనగూరే ప్రయోజనం కూడా లేదంటూ, ఆ అవసరం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులంతా ముఖ్యమంత్రులు కావాలన్న ఆశతో ఉన్నారని, అందుకే సంఖ్యాబలం పెంచుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవటం ఖాయమన్నారు. ఒక మూర్ఖత్వ పార్టీ, ఒక అవినీతి పార్టీ, ఒక కుటుంబ పార్టీ. దీన్ని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒకసారి మార్పు తీసుకొద్దాం, ఈ కుటుంబ పాలనను అంతమొందిద్దామని చెప్పి కమల పువ్వు మీద పోయాల్సిన ఓటు తప్పిదారి ఆ చేయి గుర్తు మీద చేస్తే ఆ చేయే భస్మాసుర హస్తంగా మారింది తెలంగాణ ప్రజలు. ఏదో ఇది ఒడ్డునవాడేది ఒడ్డుగొండ చేపలకి కొట్లాడుకుని ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుండే, ఒకటేసారి అధికారాన్ని రాగానే ఇప్పుడు దోచుకుంటూ స్టార్ట్ చేశారు. 6 గ్యారెంటీల విషయంలో చర్చనే లేదు. ఇక 6 గ్యారెంటీల విషయంలో అద్దాల మెడలో కూర్చొని రుణమాఫీ చేస్తామంటున్నారు. నేను మళ్ళా విజ్ఞప్తి డిమాండ్ చేస్తున్నా, రుణమాఫీ విషయంలో మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. సోనియమ్మ పేరు చెప్పి సోనియమ్మ బర్త్డే సందర్భంగా 40,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తాం రుణాలు. ఇది ఎవరు? కాంగ్రెస్ పార్టీ చెప్పిందే. ఇది సోనియా బర్త్డే చెప్పండి. సోనియా బర్త్డే అయిపోయింది. 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి కదా శాసనసభలో. ఎంత పెట్టారు? 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. సరే, 27,000 కోట్ల రూపాయలు పెట్టారు. మరి ఖర్చు పెట్టేది ఎంత అంటే 16,000 కోట్ల రూపాయలు అంటున్నారు. అంటే అర్థపర్థం లేకుండా, అందుబంతులు లేకుండా, హోదానికి కూడా సంబంధం లేకుండా ఒక నాయకుడు ఒక రకంగా, ఇంకో నాయకుడు ఇంకో రకంగా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ప్రజల లోపల చర్చ జరగాలి, మేము రుణమాఫీ చేయలేకపోతున్నామని చెప్పి ప్రజలు గుర్తించకుండా ఉండడానికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తే ఈ పార్టీకి ఓటేస్తే ఇది భస్మాసుర హస్తలేక అయిపోయింది మా పరిస్థితి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎవరో తిట్లు తిట్టుకుంటారు తప్ప సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు అనేటువంటి ఆలోచన ఇవాళ సమాజంలో పట్టు ఉంది.
ఇక దోసుకుంటారా వీళ్ళు శిక్షణ పొందుతారు కేసీఆర్ దగ్గర. కేసీఆర్ కాళేశ్వరం మిషన్ భగీరథ పేరుతోని 1,00,000 కోట్లు చంపిండు. 30,000 ప్రాజెక్టులు 1,30,000 కోట్లు చంపిండు. 1,00,000 కోట్లు చంపిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తారు మూసీ నది పేరుతోని 4th సిటీ పేరుతోని మళ్ళీ 1,00,000 కోట్లు చంపుతుంది. అంటే మేము దేని తక్కువ కాదు, వాళ్ళు 1,00,000 కోట్లు చంపుతాం, మేము 1,00,000 కోట్లు చంపుతాం. దీన్ని మూసీ నది పక్షాలు అంచనాలు పెంచారు వీళ్ళు కూడా. 15,000 కోట్ల రూపాయలది 1,00,000 కోట్లకి వేసారు వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ 4th సిటీ అంటున్నారు. 4th సిటీ పేరుతో పొట్టు ల్యాండ్స్ కొట్టుకుంటున్నారు. ఈ ల్యాండ్స్ కు రేట్లు పెరగడానికి పెద్ద ప్లాన్ ఇది. అంత కేసీఆర్ కొడుకులకని అంతా సేమ్ మాఫియా. ఫస్ట్ ఏం చేయాలి, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందంటే ప్రజలు ఏమనుకుంటారో చూద్దామని చెప్పి వాళ్ళు బిస్కెట్ ఇస్తారు అంతే. కానీ వాళ్ళిద్దరు ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు పోయినవే. ఇప్పుడు మళ్ళా మీతో కూడా పోతున్నారు. ఇప్పుడు మాకేం అవసరం అంటే బీఆర్ఎస్ను విలీనం తీసుకోవడం అవసరం. మాకేంది ఏమవసరం? అది కదా వాళ్ళు విలీనం అయితే మా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఏడవడం మాకేమన్నా కాంగ్రెస్ వాళ్ళకు కాంగ్రెస్లో అందరు మంత్రులందరూ ముఖ్యమంత్రి వాళ్ళని చూస్తున్నారు. 50% మంత్రులు మేము ముఖ్యమంత్రి వాళ్ళని చూస్తున్నారు. అవకాశం కోసం చూస్తున్నారు. ఈ లోపల ఎమ్మెల్యేల సంఖ్య నా కింద సంఖ్యలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పుకోవడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అవసరం, మాకు అవసరం లేదు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఇదంతా మొత్తం రెడీ అయిపోయింది. బీఆర్ఎస్ కాంగ్రెస్లో 100% విలీనం అవుతుంది. దేశాన్ని సాంకేతిక విప్లవం వైపు అడుగు వేయించి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించిన మహానాయకులు మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కొనియాడారు. మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా గోదావరి కని జీఎం ఆఫీస్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన చివరి ఊపిరి ఉన్నంత వరకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అవిశ్రాంత ధీరుడు, నిరుపేదలకు అండగా నిలిచిన ఆపద్బాంధవుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. గాంధీ వారసత్వాన్ని పుచ్చుకొని దేశాన్ని ప్రగతి బాటలో నడిపిన అజరామరుడు, సాంకేతిక విప్లవం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా పునాదులు వేసిన మేధావి రాజీవ్ గాంధీ అని కొనియాడారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పునరంకితం కావాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మంచి పాలన, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతుందంటూ పేర్కొన్నారు. ఇప్పటికే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం జరిగిందని, రైతు రుణమాఫీ చేయడం చేతగాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయని ఆరోపించారు. దివంగత మహానేత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా వారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు గాంధీ కుటుంబాలు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అమరులై దేశాన్ని అలా అగ్రభాగాన నిలబెట్టిన చరిత్ర రాజీవ్ గాంధీ గారి. కంప్యూటర్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈరోజు అగ్రస్థాయిలో ఉండి మనమందరం కూడా ప్రపంచ దేశాలకు పోటీగా పోతున్నామంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రోటీ కప్డా ఆర్ మకాన్ నినాదాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ భారతదేశంలో అమలు చేస్తున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు, విద్య, వైద్యం, అనేక సంక్షేమాలు తెచ్చిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. మరి వారి బాటలు నడుస్తూ ఈరోజు కూడా తెలంగాణలో గతంలో రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు తీసుకొస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ రావాలని ఉద్యమిస్తే సోనియమ్మ, రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి మనందరికీ తెలంగాణ ఇచ్చి రాజీవ్ గాంధీ గారి బాటలో వారి యొక్క ధైర్యాన్ని, ఔన్నన్ని, మన పట్ల ఉన్న ప్రేమ అనుబంధాన్ని చూపించిన చరిత్ర గాంధీ కుటుంబానికి. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు చూపించిన బాటలో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 గ్యారంటీలు 5 పూర్తి చేసినాం, 6 పూర్తి చేసినాం. రైతు రుణమాఫీ చేసినాం. చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కాలేదని. ఎవరైతే రుణమాఫీ చేయకుండా 10 సంవత్సరాల కాలయాపన చేసి కేవలం 28 కోట్లు అర్హులున్న వాళ్ళకు గురించి వడ్డీ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తే ఇలా రాలేదని చెప్పి బుకాయిపు మాటలు చేసి
రైతులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, డిటి బాలరాజు, బొమ్మక రాజేష్, ముస్తఫా, మాలెం మధు, యుగేందర్, పాతెల్లి ఎల్లయ్య, కాల్వ లింగస్వామి, అనుమ సత్యనారాయణ, మీసాల సతీష్, శారద, సాంబమూర్తి, ఉమాదేవి, గట్ల రమేష్, బాలరాజ్ కుమార్, పెద్దల్లి ప్రకాష్, కొప్పుల శంకర్, నాయని వదిలు, సింహాచలం, చుక్కల శ్రీనివాస్, కల్వల సంజీవ్, దొంత శ్రీనివాస్, శంకర్ నాయక్, సలీం బేగ్, నజీముద్దీన్, బాబుమియా, దాసి విజయ్, గుండేటి శంకర్, ఆడపు రవి, రాజ్ కుమార్, చెరుకు బుచ్చిరెడ్డి, పంజా శ్రీనివాస్, ముస్తఫా, చెప్పరి శ్రీనివాస్, బొంతల లచ్చన్న, మీసాల సతీష్, ప్రవీణ్, సురేష్, కంకణాల రాజు, నాంపల్లి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దళిత మహిళా కార్మికురాలు స్వప్నపై ఏఐటియుసి నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్ దాడి చేయడం పూర్తి అమానుషమని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ్ జాతీయ కార్యదర్శి కుంకటి లక్ష్మణ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు తీవ్రంగా ఖండించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఏఐటియుసి నాయకునిగా పనిచేసిన మంత్రి ఎల్లాగౌడ్ సమస్యలుంటే మాట్లాడుకోవాలి, కానీ ఇలా మహిళలపై దాడికి తెగబట్టడం, కులం పేరుతో దూషించడం సరైన విధానం కాదంటూ సూచించారు. ఈ నెల 14న తన ఇంట్లో బర్త్డే జరుపుకుంటున్న స్వప్న ఇంటికి మడ్డి ఎల్లాగౌడ్ రావడం మూలంగా రాద్ధాంతం జరిగిందని అన్నారు. బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం అండగా ఉంటుందని తెలిపారు. పోలీసులు కూడా తూతుమంత్రంగా కాకుండా కేసుపై పూర్తి విచారణ చేపట్టి మడ్డి ఎల్లాగౌడ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మన సిబిఐ పార్టీ మడ్డి ఎల్లయ్య గారు ఆమె మీద పిలిచి ఆమె మీద దాడి చేయడము సరైనది కాదు. ఏదన్నా ఉంటే చట్టబద్ధంగా ఆమె మీద యాక్షన్ తీసుకోవాలి, కానీ ఇంట్లోకి వెళ్ళి పిలిచి ఆమె మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదున్నా కానీ ఆ కేసులు కూడా స్ట్రాంగ్ కేసులు పెట్టాలి. దాని మీద ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసి ఇచ్చిన ప్రకారంగా మనం మనుషులం కాబట్టి మాట్లాడుకొని పరిష్కారం చేయాలి. ఆవేశాన్ని తగ్గిస్తూ ఆలోచనతోటి మాట్లాడుకొని చేస్తే బాగుంటుంది. స్త్రీలపైన, ప్రధానంగా దళిత స్త్రీలపైన అనేకమైనటువంటి అవమానాలకు గురి చేసే విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. మరి అందులో భాగంగానే ఈ నెల 14వ తేదీన అర్ధరాత్రి దాదాపుగా 10-11 గంటల ప్రాంతంలో ఇంట్లో బర్త్డే చేసుకుంటున్నటువంటి జనగామ స్వప్న గారి ఇంటికి మడ్డి ఎల్లయ్య గారు, ఏఐటీసీ నాయకులు, మరి వారు అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఏదైతే ఫంక్షన్ చేసుకుంటున్నారో, బర్త్డే ఫంక్షన్ చేసుకుంటున్నారో, వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ దేవేంద్ర అనే వ్యక్తిని బయటికి రమ్మని చెప్పి కొట్టే విధంగా ప్రయత్నం చేస్తే దేవేంద్రతో పాటు ఆ ప్రవీణ్ వాళ్ళ భార్య తర్వాత అదేవిధంగా మాకు భయం అవుతుందని చెప్పానంటే ఈమెను కూడా స్వప్న కూడా తీసుకొని వాళ్ళ వెనక ఫాలో కమ్మని చెప్పి బస్టాండ్ కోటర్ దగ్గర దాకా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెను కులం పేరుతో దూషిస్తూ, లంజాని విపరీతంగా నోటికి వచ్చినట్టు తిడుతూ కులం పేరుతో దూషిస్తూ ఆమెను రోడ్డు మీద కొట్టి పడేసి సిలువ వెలగొట్టడం జరిగింది. అదేవిధంగా బ్లడ్ అంతా కూడా కారుతూ ఉన్నది. ఈ విషయంలో పూర్తిగా మేము ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున ప్రధానంగా ఖండిస్తున్నాము. ఈ విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘ జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపన్న, నాయకులు మంథని లింగయ్య, పాల రాజేశం, కల్వల సంజీవ్, గద్దల శశిభూషణ్, జనగామ రాజలింగం, బూడిద మహేందర్, మేకల సురేష్, గొర్రె నరసింగరావు, పెరక రవి, బూడిద సమ్మయ్య, ఈర్ల రాయమల్లు, కంది మురళి, జనగామ లింగస్వామి, జి సాగర్ తదితరులు పాల్గొన్నారు. సిజీ న్యూస్ లో ఓ చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రాఖీ పండుగ.
మరి ఈ రోజున లింగాపూర్లోని వారి స్వగృహానికి విచ్చేసిన బండి సంజయ్కి బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి ఘనస్వాగతం పలికారు. మంచిర్యాల పర్యటనలో భాగంగా గోదావరికని ప్రాంతానికి విచ్చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి కందుల సంధ్యారాణి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారు అందించిన తేనీటి విందును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సీ మోర్చా కార్యదర్శి ఎస్ కుమార్, పెద్దపల్లి బీజేపీ జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతు గౌడ్, చెన్నూరి అసెంబ్లీ ప్రభారి ఖ్యాతం వెంకటరమణ, కోమల మహేష్, అసెంబ్లీ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్, మండల అధ్యక్షులు కోడూరి రమేష్, జనగామ భూమయ్య, గోపగాని నవీన్ గౌడ్, మిటపల్లి సతీష్, బాణాల స్వామి, మామిడాల శ్రీనివాస్, మెరుగు శ్రీనివాస్, అందే రామ్ కుమార్, ఐత పవన్, సిరిసేరు అంజీ, పల్లికొండ నర్సింగ్, జగ్గుల ప్రవీణ్, బియ్యాల మహేందర్, బడుపట్ నారాయణ, కందుల సత్యనారాయణ, చిలువరు కుమార్, నాగేంద్రబాబు, పద్మ, అపర్ణ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని పట్టణంలోని కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. గోదావరికని వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సీసీ కెమెరాలు ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మరి ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ సీఐలు కెమెరాలను ప్రారంభించి మాట్లాడుతూ సీసీ కెమెరాలు నిఘా నేత్రాలుగా పనిచేయడంతో పాటు నేరాల నియంత్రణకు కూడా ఉపయోగిస్తాయని సూచించారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల వచ్చే భక్తులకు ఆలయానికి కూడా పూర్తి రక్షణ ఉంటుందన్నారు. ప్రతి వీధుల్లోనూ ప్రజలు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ కోరారు. పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 50,000 రూపాయల విలువైన 8 కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. అడిగిన వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు ఆలయ నిర్వాహకులు వన్ టౌన్ పోలీసులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాకు చాలా ఆనందంగా ఉంది. వెంకన్న ఎన్నో రోజుల నుంచి ఇక్కడ దొంగతనాలు, అక్కడ మట్టి, అక్కడ ఇంకా ఏదేదో పోతున్నాయని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బ్రదర్కి. ఈరోజు అది ఫుల్ఫిల్ అయ్యి ఈరోజు ఎంతో ఆనందంగా ఈ కెమెరాస్ పెట్టడం వలన ఒకటైతే ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ సెక్యూర్డ్. ఇక్కడంతా కెమెరాస్ వలన అందరికీ కూడా ఇక కెమెరా ఉంది అంటే వాళ్ళు చేసే పాడు పనులు చేయరు. మెయిన్ అదొకటి. ఇంకోటి రాజ్ ఠాకూర్ గారు ప్రతి ఒక్క టెంపుల్లో, ఇక్కడ కొన్ని టెంపుల్స్లో కూడా మొన్న దుర్గమ్మ టెంపుల్లో కూడా దొంగతనం జరిగింది. మళ్ళా అక్కడ కూడా మనం కెమెరాస్ పెట్టాలి. ఇట్లా కొంచెము అవేర్నెస్, కొంచెం ఈ దేవుణ్ణి కూడా భయపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇది ఒక మంచి లెసన్ అవుతుంది. బికాజ్ కెమెరాస్ ఆర్ మానిటర్డ్ అండ్ దే ఆర్ మానిటర్డ్ బై అన్ని ఆల్ సైడ్గా పెట్టించిండ్రు ఈరోజు. కాబట్టి మీకు కూడా థ్యాంక్ యూ. అండ్ వెంకన్న గారు ఈ రోజు కూడా ప్రతినిత్యం ఈ టెంపుల్ గురించి ఆయన కష్టపడుతూనే ఉంటాడు. ఎప్పుడు ఈ టెంపుల్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్న ఒక థాట్తోని మక్కన్ సింగ్ దగ్గర, రాజ్ ఠాకూర్ గారి దగ్గరికి రావడం చాలాసార్లు జరిగింది. ఆయన ఇది ఆల్మోస్ట్ దత్తత తీసుకున్నట్టే అనుకుంటున్నాం మేము. ఇది మా టెంపుల్, మక్కన్ సింగ్ గారి గుడి. కాబట్టి ఇక్కడ ఏమున్నా ఆయన ముందుండి అన్ని చేస్తాడని ఆయన తరఫున నేను మాటిస్తాను. టెంపుల్ కమిటీ వాళ్ళు కోరిక మేరకు లోకల్లో ఉన్న దాతలు ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన గోదావరికని పట్టణంలోని అన్ని టెంపుల్లో కూడా మ్యాక్సిమం కెమెరాస్ని ఏర్పాటు చేయించడం జరుగుతుంది. చిన్న చిన్న టెంపుల్స్, దుర్గామాత కావచ్చు, లేకపోతే పోచమ్మ టెంపుల్స్, ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. దీనివల్ల మన పెద్దమ్మ టెంపుల్లో దొంగతనం అయితే వితిన్ 3 అవర్స్లో కెమెరాల సహాయంతో పట్టుకోవడం జరిగింది. మళ్ళీ ఎంబడే తెల్లారి బోనాలు ఉండడంతో ప్రాపర్టీని కూడా మనకు అప్పగించడం జరిగింది. కెమెరాలు ఉండడం వల్ల నిరంతర నిఘా ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు కొన్ని లక్షల ఇల్లు కట్టుకుంటారు. 10-20 వేలు ఒక 2 కెమెరాలు ఫిట్ చేసుకున్నట్టయితే మీకు ఎంతో సెక్యూర్గా ఉంటుందని ఈ సందర్భంగా అందజేసుకోవాలనుకుంటున్నాను. అదేవిధంగా మీ యొక్క స్ట్రీట్లలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి కెమెరాలను ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో ఉజ్జల వెంకటేశ్వర్లు, అర్జీవన్ సేవ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, నారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గడ్డం శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుకై ఉద్యమించాలని, ఈ నెల 22న చలో హైదరాబాద్ లో పాల్గొనాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చింది. అధికారం చేజిక్కించుకున్న తర్వాత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మాత్రం తుంగలోకి తొక్కిందని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ప్రచురించిన గోడ పోస్టుని మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని,
ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అర్హులైన వారందరికీ ప్రభుత్వం వాగ్దానం ప్రకారం పెన్షన్స్ ఇవ్వాలని, జీవన వృత్తి ఇవ్వాలని, రైతాంగ రుణాలను రద్దు చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట బీమా పథకం వెంటనే అమలు చేయాలని, వాస్తవ సాగుదారులందరికీ రైతు భరోసా అందించాలని అన్నారు. వ్యవసాయ కార్మికులకు ప్రకటించిన 12,000 జీవన వృత్తి వెంటనే అమలు చేయాలని, భవన నిర్మాణ ఇతర అసంఘటిత కార్మికులకు సెలవుతో కూడిన వేతనాల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇతరత్ర డిమాండ్లపై ఆగస్టు 22న హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరుగుతున్న ధర్నాను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు. సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆగస్టు 22 తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్కు పిలుపునివ్వడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు కదిలి విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. ముఖ్యంగా రుణమాఫీ పేరుతో రుణమాఫీ చేయడం జరిగింది. కానీ చాలామంది ఈరోజు 2 లక్షల రుణమాఫీ జరగక ఈరోజు బ్యాంకుల చుట్టూ, మీ సేవ చుట్టూ, ఆధార్ కార్డుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ 2 లక్షలు మాఫీ అయ్యే విధంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గ్రామాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు పెట్టి రైతులకు సమస్య రాకుండా చూడాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కొత్త ఇండ్లు, పింఛన్లు తక్షణం ఇవ్వాలని, దళితులు దున్నుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలయ్యే వరకు సిపిఎంఎల్ ప్రజాబంధ మాస్లైన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, ముఖ్యంగా ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో రామగుండ ఈ ప్రాంతంలో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనాలు లేకుండా, పని భద్రత లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు కూడా అనేక సమస్యలతో ఉన్నారు. కాబట్టి ఈ కార్మిక వర్గాన్ని సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మేము సిపిఎంఎల్ ప్రజాబంధ మాస్లైన ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ జిల్లా నాయకులు తోకల్ రమేష్, ఆడపు శంకర్, గూడూరు వైకుంఠం, కల్వల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మెడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ రక్షాబంధన్ కట్టి సోదరులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మనాలి మాట్లాడుతూ తనకు తోబుట్టు లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తనకు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. రామగుండం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వెంట నడుస్తున్న వారంతా తన అన్నదమ్ముల్లా భావించి ఈ రోజు రక్షాబంధన్ కట్టడం జరిగిందని వెల్లడించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా, మీడియా సోదరులకు రాఖీలను కట్టి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు మనాలి. ఈరోజు గుండెలో చాలా భారంగా ఉంది. ఎందుకంటే నాకు ఎవరు అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు లేరు. ఈరోజు ఈ రామగుండం మా రాజ్ ఠాకూర్ గారి గురించి ఇంత పెద్ద కుటుంబం నాకు దగ్గరయ్యి నాకు ఇక్కడ ఇంతమంది అన్నదమ్ములు, ఆ దేవుడు ఒక్కరిని వెళ్ళి అనుకొని బాధపడితే ఇక్కడ వేలాది మందిని నాకు ఇచ్చిన నా అన్నదమ్ములందరినీ దేవుడు చల్లగా కాపాడాలని, ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబం సస్యశ్యామలంగా, సంతోషంగా, సుఖంగా ఉండాలని కోరుకుంటూ రాజ్ ఠాకూర్ గారు చేసే ప్రతి పానీలో, ప్రతి స్టెప్లో మీరందరూ కూడా ఆయనకు ఆశీర్వాదం ఇచ్చి ఇట్లనే ఆయనని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ధన్యవాదాలు.
దళిత మహిళపై జరిగిన దాడిపై స్వప్నకు న్యాయం జరిగే వరకు తామంతా ఎప్పుడూ అండగా ఉంటామని మహిళా హక్కుల పోరాట సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలు చలిగంటి లక్ష్మి తెలిపారు. గోదావరికని ప్రస్తుతంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 24న అర్ధరాత్రి ఒక మహిళా కార్మికురాలపై ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్ దాడి చేయడం ఖండిస్తున్నామని అన్నారు. తన బర్త్డే పార్టీ చేసుకుంటున్న స్వప్నపై తన ఇంటికి వచ్చి దాడి చేయడం పట్ల ఏఐటీయూసీ నాయకత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య మడ్డి ఎల్లాగౌడ్ ను యూనియన్ నుండి పక్కన పెట్టాలని కోరారు. మడ్డి ఎల్లాగౌడ్ స్వప్నపై దాడి చేయడమే కాకుండా తన ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ అలాంటి ప్రయత్నాలు మానుకోవాలంటూ హెచ్చరించారు. దళిత మహిళపై దాడి చేసిన మడ్డి ఎల్లాగౌడ్ పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే స్వప్న పక్షాన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పట్టణంలో ఆ స్వప్న అనే అమ్మాయిపై దాడి జరిగిందని ఖండిస్తూ మరి మడ్డి ఎల్లయ్య గారు వాళ్ళ ఇంట్లో బర్త్డే పార్టీ జరుపుకునేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చి ఇక్కడి వరకు తీసుకెళ్ళి అమానుషంగా కొట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా ఆమెను గాయపరచడం జరిగింది. ఎందుకు మీకేం హక్కు ఉందని మేము అడుగుతున్నాం. మరి ఆ అమ్మాయి బర్త్డే పార్టీ చేసుకుంటుంటే నీకు జరిగిన నష్టం ఏంటి? ఆమె ఏమన్నా తప్పు చేస్తే ఒక పెద్ద మనిషిగా నీకైతే ఇంతకుముందు ఎన్నో పంచగులు చేసావు, నువ్వు ఒక నాయకునివి కనుక కార్మిక సంఘాల పక్షాన ఉంటే ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఒక వ్యక్తివి కాబట్టి మీరు చేస్తున్న పని న్యాయమైందేనా అని మేము అడుగుతున్నాం. ఈ విలేకరుల సమావేశంలో మహిళా హక్కుల పోరాట సంఘ నాయకురాళ్లు విజయ, అరుణ, సునీత, కమల, తార, శారద, అంజమ్మ, రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆలయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. పట్నా ఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు మేకల చంద్రశేఖర్ హైదరాబాద్ లో బంధువుల వివాహానికి హాజరై తిరిగి సొంత గ్రామమైన కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మార్గానికి కారులో తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో రామకృష్ణపూర్ పోలీస్ పరిధిలోని గాంధారి మైసమ్మ ఆలయ సమీపంలో చంద్రపూర్ మంచిర్యాల జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారని వెల్లడించారు. మృతుడి భార్య మేకల వనజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, మొక్కల పెంపకం, వైరల్ జ్వరాలు నివారణ తదితర అంశాలపై స్థానిక సంస్థ అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. గ్రామాల్లో జరుగుతున్న పారిశుధ్యం, వన మహోత్సవం కార్యక్రమం, పాఠశాల విద్య, విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, వైరల్ జ్వరాలు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు అధికమై వైరల్ జ్వరాలు అధికంగా వ్యాప్తి చెందుతున్న అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డెంగ్యూ కేసులు గుర్తించిన పరిసర ప్రాంతాల్లో ఫీవర్ సర్వే కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామంలో సరఫరా చేసే తాగునీటి నాణ్యత పక్కాగా పరిశీలించాలని కోరారు. ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో ఎక్కడా డార్క్ ఏరియా ఉండటానికి వీల్లేదని, అవసరమైన వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు. గ్రామంలో వన మహోత్సవం కింద నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం సుల్తానాబాద్ లోని 30 పడకల హాస్పిటల్ సందర్శించిన కలెక్టర్ రోగులకు అందుతున్న వివిధ వైద్య సేవలపై అధికారులతో సమీక్షించారు. సుల్తానాబాద్ హాస్పిటల్లో వస్తున్న వైరల్ జ్వరాల కేసులు, వారికి అందిస్తున్న చికిత్స వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సుల్తానాబాద్ పరిధిలో వైద్య అధికారులు ఆసుపత్రులతో ప్రసవాల సంఖ్య పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, సుల్తానాబాద్ మండల ప్రత్యేక అధికారి జగన్మోహన్ రెడ్డి, ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, తహసీల్దార్ మసూదన్ రెడ్డి, డాక్టర్ రమాదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు సిటీ న్యూస్ లో హెడ్లైన్స్ మరొకసారి. అవినీతిలో అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకతాను ముక్కలే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపణ. గోదావరికని పట్టణంలో ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి వేడుకలు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. దళిత మహిళా కార్మికురాలు స్వప్నపై ఏఐటీయూసీ నాయకుడు మడ్డి ఎల్లాగౌడ్ దాడి చేయడాన్ని ఖండించిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ నాయకులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కి రాఖీ కట్టిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి.
కాశీ విశ్వేశ్వర ఆలయంలో సీసీ కెమెరాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్. మండలంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.